నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా వారణాసి మూవీ ఈవెంట్ ప్రోగ్రామ్ అనేది జరిగింది గురుగారు. ఆ టైంలో ఏంటంటే ఒక చిన్న అపశృతి లాగా వాళ్ళు అనుకున్న టైం కన్నా కూడా ముందే ఆ గ్లిమ్స్ అనేది ఆ తెర స్టార్ట్ అయిపోయింది. సో దాంతో ఏంటంటే కొంచెం రాజమౌళి గారు అప్సెట్ అయ్యి ఆయన ఏంటంటే కొంచెం యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ వైఫ్ కానీ ఆంజనేయ స్వామి భక్తులట. సో ఆంజనేయ స్వామి ఎప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను కాపాడతారు అని అంటూ ఉంటారు. కానీ ఇట్లా నాకెందుకు జరిగింది అన్న టైప్లో ఒక చిన్న మాట వదిలారు. దాంతో ఏంటంటే నెటిజన్లు దాదాపు ఏ చిన్న విషయమైనా వదలరు కదా, ఇంకా రాజమౌళి గారి విషయం అనే పాటికి ఏంటంటే బాగా ట్రోల్ చేసేస్తున్నారు. అసలు దీని గురించి మీరేమంటారు ఒకసారి చెప్పండి గురుగారు. తప్పకుండా అండి. అయితే మనం దీన్ని ఒకే కాయిన్కి వన్ సైడ్ మాత్రమే చూడకుండా బోత్ సైడ్స్ చూసి మాట్లాడాలి ఇలాంటి అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి గతం అతని చరిత్ర తీసుకుంటే రాజమౌళి గారు ఎక్కడా కూడా సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా ఇప్పటిదాకా ఎటువంటి మూవీస్ చేయలేదు ఆయన. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అలా కాకుండా ఆయన తీసిన ఇప్పటిదాకా ఎన్ని మూవీలు అయితే తీశారో అన్ని సనాతన ధర్మానికి సంబంధించిన కించపరిచినవే సీన్స్ పెట్టు ఇప్పుడు ఈ మాట మాట్లాడారంటే ఖచ్చితంగా ఆయన మీద మనం ఫైర్ అవ్వాల్సింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన రాజమౌళి అవనివ్వండి, సీఎం అవనివ్వండి, పిఎన్ అవనివ్వండి, డోంట్ కేర్. ఎందుకంటే నీకు ఒక స్వేచ్ఛ ఉందేమో కానీ ఇలాగా చేయాల్సిన అవసరం లేదని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయన ఏదో వాంటెడ్లీ అన్నది కాదు, దాన్ని మనం ఎలా చెప్తాము ఆస్ట్రాలజికల్గా దానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా ఆయన జాతకం కనుక తీసుకుంటే ఆయన మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ రాబోయే 2 years కూడా కొంచెం మనోభావాలు దెబ్బతినేలాగా కొంచెం మనసు కొంచెం ఉద్రేకభరి అయ్యేలాగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆయనది చూసుకున్నట్లయితే నా దగ్గర ఆల్రెడీ అతనిది ఉంది, మీనరాశి అయింది. సో నేను అనేది ఏంటంటే పర్టికులర్గా ఇలాగ మీన రాశిలో అంటే అందరూ ఏలినాడ్సిన టైంలో అందరికీ ఇలాగ అవుతుందా అంటే మూన్ ఈజ్ ద కారక్ ఆఫ్ మైండ్. ఈ మనసు చూడండి, మనం ఒక్కోసారి ఒక చిరాకు పడ్డా ఒక ఆనందపడ్డా దేనికి కారణం మనసే. మనసు ఉత్సాహంగా ఉందనుకోండి, అబ్బా చాలా హ్యాపీగా ఉన్నా అంటాం. మనసు కొంచెం డిప్రెషన్కి గురైంది, మనసు ఒకటి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అయింది అనుకోండి, డిప్రెస్ అయిపోతాం. మనకి మన సంబంధం లేకుండా కొన్ని మాటలు వస్తాయి. మనం కామన్గా రాజమౌళి గారిని కానీ తీసుకుంటే ఆయన షార్ట్లో చిన్న తేడా కూడా రానివ్వడు. మనం ఒకసారి చాలా పర్ఫెక్ట్, చాలా ఓపిక్గా సంవత్సరాల తరబడి మూవీ తీస్తాడు ఆయన. అందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే తెలుగు సినిమా ఫీల్డ్ ఈ రేంజ్కి వెళ్ళగలిగిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఆయన. డెఫినెట్గా జనరల్గా మనిషి యొక్క తత్వం కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సిన. ఎందుకంటే అండి కొంతమంది డైరెక్టర్ల వల్ల రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, కొంతమంది ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ వల్ల తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్కి వెళ్ళింది చెప్పాలంటే. మరి అలాంటప్పుడు మనం ఒక చిన్న ఇదేదో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే అతను యాక్చువల్గా నేను అనుకోవడం అతనికి ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్నెస్ కావాలని కోరుకునే తత్వం గల వ్యక్తి. అలా ఇలాగ స్క్రీన్ అప్పుడు ఓపెన్ అవ్వాలి, మహేష్ బాబు గారు రావాలి, వచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ అయితే బాగుంటుంది, మొత్తం ఇమాజినేషన్ పెట్టేసుకున్నాడు మైండ్లో. అది ఎప్పుడైతే దానికంటే ముందు వాళ్ళ ఫాదర్ నీకు ఆంజనేయ స్వామి వెన్నంటుంటాడు అని ఒక చెప్పి అలా అయ్యేసరికి ఏంటి మరి వెన్నంటుంటాడంటే ఇలా అయిందేంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నుంచి అతని ప్రమేయం లేకుండా కొన్ని మాటలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అలాగా? ఎవరి జన్మ జాత చక్రంలో అయినా చంద్రుడు గనక కొంత పాపగ్రహ సంబంధాలతో ఉన్నప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉండదు. అందుకే మనకి ఏలినాడ్స్ నడిచే వాళ్ళకి ఏం చెప్తామంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, అనవసరంగా నిందలు పడతావు. ఇప్పుడు చూడండి, ఆయన ఏమి ఎవరిని కించపరచాలని అనుకోలేదు, ఆయన బాధను ప్రకటించుకున్నాడు. అంటే లోపల అనిపించింది బయటకు పెట్టేసుకున్నాడు. కొంతమంది చెప్పకుండా లోపలే చేసుకుంటారు, తర్వాత ఇంట్లో వాళ్ళతో అనొచ్చు మేబీ. అంతే. ఇదేంటంటే దీనివల్ల మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఏలినాడ్స్ నడిచేటప్పుడు మన యొక్క మనసు ఎలాగున్నా దాన్ని కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకటి, మనం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఇక్కడ డబుల్ ఎఫెక్ట్ పడుతుంది. ఎలా అంటే చంద్రుడు మీన రాశిలో ఉన్న వాళ్ళందరినీ మీన రాశి అంటాం. ఇప్పుడు శని అక్కడ ఉన్నాడు, రాహు ఎనర్జీస్తో ఉన్నాడు. రాహు ఎనర్జీస్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆలోచన విధానంలో ఆ మానసిక ఒత్తిళ్ళ వల్ల మనకి తెలియకుండానే మనం కొన్ని మిస్కమ్యూనికేషన్స్ చేస్తుంటాం. అంత క్రేజ్ ఉన్న డైరెక్టరు ఆ స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలి ఆయనకు తెలియని విషయం కాదు.
ఆయన అసలు 100 రకాలుగా చెప్పగలడు ఎలా మాట్లాడాలని. అంత గొప్ప మేధావి, అంత గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్. కానీ అతన్ని కూడా ప్రభావితం చేసింది ఏంటి? చంద్రప్రభావం. నేను యాక్చువల్గా నేను కూడా మొన్న ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను కూడా కొంత మనోభావాలకు గురయ్యా. నాదేమీ మీన్ రాసి కాదు, చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆ రోజు మూన్ కొంత డిస్టర్బ్ అయ్యాడు. నేను యాక్చువల్గా ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు ఎలా స్పందిస్తానంటే, ఒకసారి ఏమైందంటే చెప్తాను నేను మీకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకసారి ఇట్లాగే ఇది ఒక 10 years అవుతుంది అనుకుంటా ఈ సీన్ జరిగి. 10 years 8 years 10 years అవుతుంది. మాకు 2 అబ్బాయిలండి. చిన్న అబ్బాయి స్కూల్ నుంచి వస్తూనే ఇక్కడంతా కాళ్ళ దగ్గర మొత్తం స్టిక్తో కొట్టినట్టుగా ఉంది. ఏమిటి వీడికి ఏంటి ఇలా స్టిక్తో కొట్టినట్టున్నది ఏంటి అని డౌట్ వచ్చి వాడిని అడిగితే వాడు చెప్పట్లే. టీచర్ మీద ఉన్న గౌరవంతో చెప్పట్లే. నేనేం చేసా, హెడ్ మాస్టర్కి ఫోన్ చేశాను, మేడంకి ఫోన్ చేసి, బాగా నాకు తెలుసు ఆవిడ, అంటే మా అబ్బాయిని ఇలా కొట్టింది, టీచర్ ఏమైనా కొట్టిందంటే, మీ అబ్బాయి బాగానే చదువుతాడు, ఎందుకు కొడుతుంది, పిల్లలు ఏమైనా కొట్టుకున్నారా అంటే చెప్పట్లేదు మేడం, కొంచెం చెప్పండి ఎందుకంటే బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి అని. అంటే వెంటనే మళ్ళీ ఒక 5 minutesలో ఆవిడ కాల్ చేసి, సారీ సార్ టీచరే కొట్టిందంటే మీరు రేపు రాండి, నేను సారీ చెప్పిస్తాను మీతోని అన్నప్పుడు నేను చేసాను, మేడం అలాంటి తప్పు మాత్రం అసలు చేయకండి దయచేసి, నేను రేపు వస్తాను అని. చక్కగా నేనేం చేశాను, ఎర్లీ మార్నింగ్ మా అబ్బాయిని స్కూల్కి వెళ్ళిపోరా ఫస్ట్ అని, నేను స్వీట్ షాప్కి వెళ్ళి ఒక 1 kilo స్వీట్ తీసుకొని స్కూల్కి వెళ్ళా. మేడం టీచర్ లోపల చెప్తున్నారు, మేడం ఒకసారి బయటికి రండి అని ఆవిడకి స్వీట్ డబ్బా ఇచ్చాను. మా అబ్బాయి మీరు ఎందుకు కొట్టారంటే, మీరు చెప్తుంది వినట్లేదని కొట్టారు, మా అబ్బాయి బాగు కోసమే కొట్టారు కదా, ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అండి. దీనివల్ల ఏమవుద్దంటే, నేను అక్కడికి వెళ్ళి ఆ టీచర్తో సారీ చెప్పించవచ్చు, గొడవ చేయొచ్చు, హంగామా చేసేసి ఆ అమ్మాయి జాబ్ తీసి, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె జాబ్ తీసేసేలా కూడా చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ఆ టీచర్కి ఏమైపోద్ది అంటే జీవితాంతం వచ్చి మనం వీళ్ళ బాగు కోసం అంతే చేస్తూ ఉంటే వీళ్ళకి కనీసం నేను ఎందుకు కొట్టానని కూడా అడగరా కనీసం అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ నా జీవితాంతం కూడా వీళ్ళకి ఏదో చెప్పిపోదాం, టీచర్స్ని ఫస్ట్ లెక్క చేయరు. ఫస్ట్ మా అబ్బాయికి టీచర్ మీద ఉండే గౌరవం పోతుంది. అవును, అది ఫస్ట్ పేరెంట్స్. ఇప్పుడు స్వీట్ డబ్బా ఇస్తే ఏమవుద్దంటే, మా అబ్బాయిని చూసినప్పుడు స్వీట్ డబ్బా గుర్తుకొస్తుంది. అది ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది. యాక్చువల్ నేను అలాగే డీల్ చేస్తుంటా, కానీ మొన్న ఒక రోజు మాత్రం కొంచెం జనరల్గా కొంచెం ఇదయ్యా. అంటే నాకేమనిపించింది అంటే, ఆ రోజు నేను గ్రహస్థితి చూసుకుంటే మూన్ ఎఫ్లిక్షన్లో ఉన్నాడు ఆ రోజు. అంటే ఎవరికైనా మూన్ ఎఫ్లిక్షన్స్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఇప్పుడు మీన రాశి వారికి అండ్ సింహరాశి వారు అండ్ కుంభరాశి వారు అప్పుడప్పుడు కొంచెం మనసు బాధపడేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అండ్ మేషరాశి వారికి, ఎందుకంటే మేషం వారికి, కుంభం వారికి, మీనం వారికి, సింహం వారికి అండ్ ధనుసు రాశి వారికి, ఈ 5 రాశుల వారు కొంచెం ఈ సమయంలో మనసు కొంచెం ఇబ్బంది పడేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే, బెల్లం దానంగా ఇవ్వడం, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడం, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉంటే మనసు ఖేద పడేటువంటి సంఘటనలు జరగవు. ఓకే, అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని ఏలినాటి శని జరుగుతున్నాయి, ఆ విషయం ఇక్కడ కనెక్ట్ అయిందని మీకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఇంకోటి ఏంటి, యాక్చువల్ అక్కడ జరిగింది ఏంటి, టెక్నికల్గా అయినప్పుడు టెక్నికల్ వాళ్ళ మీద అనాలి వెళ్ళి, అదేంటి మీరు చూసుకోవారా అట్లా స్టార్ట్ చేశారని. కానీ నా మనసు ఎటు వెళ్ళిపోయింది, మైండ్ దేవుడి మీదకి వెళ్ళిపోయింది. అంటే గ్రహాలు బాగోనప్పుడు మనం అసలు కామ్గా ఉండటమే సగం మంచిది అంటారు. ఒరిజినల్గా ఆయన ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో గతంలో కూడా నేను దేవుడిని నమ్మనని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది వాళ్ళ ఇష్టం అండి, దేవుడిని నమ్మాలనా నమ్మకం ప్రకటించుకోవచ్చు, తప్పేం కాదు. నేను నమ్మను అనుకునే వాళ్ళు ఉంటారు, నమ్ముతాను అనే వాళ్ళు ఉంటారు. మనకి కొంతమంది అనిపిస్తుంది ఇదేంటి మరి మా అమ్మ నాన్న ఇలా అంటుంటే ఇలా జరిగింది ఏంటంటే, మనకి ఒకసారి బాధ కలిగినప్పుడు మనం చూడండి అన్నమయ్య లేకపోతే రామదాసు నిందాస్తుతి అని ఉంటుంది. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనుకుంటే, అందులో ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగావని చెప్పి ఆయన దాంట్లో అంటే ఏంటి ఆ బాధ, నేను నీ కోసం ఇంత కట్టిస్తే నువ్వు ఇలా చేస్తావా, నేను నీ సీనే కదా ఇదంతా, నీ సీన్ ఇంత గొప్పగా ఇంత పెద్ద ఆంజనేయ స్వామి రూపంలో ఇలా తోక మీద వెళ్తున్న సీన్ నేను చేశాను, నీదేగా చేస్తాను, నువ్వు ఇట్లా చేస్తావా, టెక్నికల్గా రానివ్వా అని ఒక బాధ. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక గొప్ప ఆధ్యాత్మికం వైపు వెళ్ళేటువంటి యోగం ఆయనకు స్టార్ట్ అవబోతుంది. అందుకని అట్లా జరిగింది అని నాకు అనిపించింది ఆయన జాతకం చూసినప్పుడు. అటు సైడ్ టర్న్ అవబోతున్నారు. ఎప్పుడైనా కూడా ఒక పెద్ద సంఘటన ఒకటి జరగాలండి లైఫ్లో. ఒక మంచి ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలన్నా, స్పిరిచువల్ లైన్లోకి వెళ్ళాలన్నా, ఒక నాస్తికుడిగా అయిపోవాలన్నా, ఒక గొప్ప వ్యక్తిగా, ఇప్పుడు వేమన చూడండి, ఒక చిన్న సంఘటనతో ఆయన వేమన అయిపోయాడు. అంతకుముందు వరకు ఒక జులాయిగా ఉండే వ్యక్తి సడన్గా గొప్ప
టర్న్ అయిపోయారు కదా. అయిపోయారు. అలాగా ఒక బుద్ధి. అన్నమయ్య కూడా అంతే కదా. అన్నమయ్య కూడా అంతే కదండి. అప్పటి వరకు అతని లైఫ్ అంతా ఎంజాయబుల్గా ఉండేది, సడన్గా ఒక్కసారిగా మారిపోయింది. అలా ఏంటంటే మన లైఫ్లో ఆ ఆంజనేయ స్వామి అతను అనుగ్రహించాలనుకున్నాడేమో, ఈ ద్వారా ఆయన నోటి నుంచి మాట పలికేలా చేయించాడు, తర్వాత స్పిరిచువల్లోకి వెళ్ళేలా చేయించాడు నాకు అనిపించింది. మీరు చాలా అంటే ఇప్పుడు ట్రోలింగ్స్ బట్టి కానీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళ బట్టి కానీ జనరల్గా ప్రతి ఒక్కళ్ళ మైండ్ అనేది ఎప్పుడో ఒకప్పుడు పొరపాటున కొన్ని అనేది తూలుతూ ఉంటాయి. సో వాళ్ళ గ్రహస్థితులు బాగోనప్పుడు కూడా వాళ్ళ బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు కొంచెం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆయన ఒక సెలబ్రిటీ కనుక వీళ్ళు అంతలాగా వీళ్ళకి ఒక టాపిక్ దొరికింది, సో ట్రోల్ రకంగా మనం ఏంటంటే ఓహో ఓకే గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇలా అవుతుంది, మనం ఎంత గొప్ప వాళ్ళకైనా కూడా ఇట్లా అవుతుంది అని మనం తెలుసుకోవాలి. ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తుంటే అంత జాగ్రత్తగా ఉండాలి అని వాక్కుకి కారకుడు ఆంజనేయ స్వామిని గనక కోరుకుంటే ఏమవుతుందంటే ఆయన వాక్కుని అద్భుతంగా వచ్చేలా చేస్తాడు ఆయన. అందుకని మేబీ ఆంజనేయ స్వామి ఒక విషయం చెప్పించడం కోసం, ఆయన అటువైపు లాగడం కోసం సాక్షాత్ వాళ్ళ తండ్రి గారు ఒక మాట అన్నారన్నాం, నీ వెనకుండి నడిపిస్తాడని. ఆయన వెనకుండి నిజంగా వాళ్ళ ఫాదర్ మాట నిజమైంది అనిపించింది నాకు. అదే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. సో ఏంటంటే ట్రోల్ చేస్తున్నవారు కానీ ఎవరైనా కూడా మనం మనుషులమే, ఏదో ఒక టైంలో ఒక చిన్న నెగిటివ్ పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. ఇట్లాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్ అందరికీ జరుగుతాయి. ఏదైనా కూడా కొంచెం గ్రహాల ప్రభావం అనేది కూడా మన మీద ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.